హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనమైతే ఇప్పుడు ఒక ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అన్నది వీడియో మధ్యలో చెప్తాను అనమాట. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్కి బయలుదేరామన్నమాట. సో ఎయిర్పోర్ట్ క్యాబ్లో వెళ్ళాం. సో వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకొని సో గేట్ వైపు వెళ్తున్నాం అనమాట. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్లైట్ అయితే డిలే అయ్యింది. సో ఏం చేద్దామంటే ఫుడ్ తిందామని చెప్పేసి ఎయిర్పోర్ట్లో నడడం స్టార్ట్ చేసాం. ఎక్కడ తక్కువకున్నా అలా వెళ్తూ స్టార్ బక్స్లో ఎగ్ శాండ్విచ్ తీసుకున్నాం. సో ఫ్లైట్ అయితే 2 hours డిలే అయింది. ఫైనల్గా ఆన్ బోర్డింగ్ అయితే అయ్యాం. సో 8:30 8:45కి అవ్వాలి ఆన్ బోర్డింగ్ యాక్చువల్గా, కానీ డిలే అవ్వడం వల్ల సో 11:30 అనుకుంటా ఫ్లైట్ అయితే ఎక్కాం. సో ఫైనల్గా ఆన్ బోర్డ్ అయింది. 5-10 నిమిషాల తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో హైదరాబాద్ వ్యూస్ టాప్ నుంచి చాలా బాగున్నాయి, కానీ వైజాగ్ని అయితే బీట్ చేయలేవు. వైజాగ్ టాప్ వ్యూస్ అయితే టాప్ నాచ్ ఉంటాయి యాక్చువల్గా. సో అలా జర్నీ కంటిన్యూ చేస్తుండగా మన డెస్టినేషన్ వచ్చేసి వారణాసి, కాశీ వెళ్తున్నాం అన్నమాట. సో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత బస్ కోసం వెయిట్ చేసాం. తర్వాత కన్వేర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ అది కలెక్ట్ చేసుకుని ఊబర్లో ఆటో బుక్ చేసుకున్నాం. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే సిటీలోకి స్టార్ట్ అయ్యాం అనమాట ఆటో ఎక్కిన తర్వాత. సో ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి ఒక 25 to 30 kilometers ఉంటుందేమో. టైం అయితే 1:05 అంతా అయింది, కానీ రోడ్ అంతా ఫాగీ ఉందన్నమాట. సో ఊబర్ తీసుకున్న తర్వాత ఊబర్ డ్రైవర్కి ఒక హోటల్కి తీసుకువెళ్ళమన్నమాట. అక్కడ హోటల్ చెక్ఇన్ చేసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి తినడానికి వచ్చాం. ఫ్రైడ్ రైస్ అండ్ గోబీ మంచూరియా చెప్పాం, 2 వరస్ట్గా ఉన్నాయి. సో ఇంకేం చేయలేం, తీసుకున్న తర్వాత బిల్ కట్టకుండా రాలేం కదా. సో అక్కడ ఫుడ్ మనకు సెట్ అవ్వదు యాక్చువల్లీ. సో బిల్ కట్టేసిన తర్వాత మేము ఏం చేసామంటే ఇంకా నడుచుకుంటూ అలా ఘాట్స్ అన్నీ వెళ్తూ సో లాస్ట్కి అయితే దశ్వమేధ ఘాట్కి వచ్చి గంగా ఆరతికి అయితే వచ్చాం అనమాట. సో గంగా ఆరతి చూడడానికి మనకి 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. గంగాకి ఆపోజిట్లో కూర్చోవచ్చు, లేదంటే ఆరతి జరుగుతున్న ఆపోజిట్లో బోట్లో కూర్చొని చూడొచ్చు. మేమైతే ఇంకా చూడడానికి బాగుంటుందని చెప్పి బోట్ వ్యూ తీసుకున్నామన్నమాట. బోట్ మీద కూర్చోడానికి ఒక 200 అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. సో మీకు ఆ హారతి అన్నీ చూస్తే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో హారతి అంతా అలాంగ్ ఇట్ విల్ టేక్ 40 to 1 hour, ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటా. సో ఇదంతా బోట్ వ్యూ అనమాట. సో ఇక్కడితో అయితే పార్ట్ 1 చేద్దాం. సో కంటిన్యూస్గా వీడియో వస్తే మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి.